అందరికీ నమస్కారం అండి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మే 16వ తారీఖున రాయల్ ప్యాలెస్లో నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్ రాణి మ్యాక్సిమాలతో భేటీ అయ్యారు. అయితే ఇక్కడ భారత ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఒక శుభవార్త చెప్పారు. విషయం ఏంటంటే, భారతదేశంలో చోళ కాలం నాటి అంటే 11వ శతాబ్దపు చోళ రాజవంశానికి చెందిన అప్పటి వస్తువులు రాగి శాసనాలు అన్నమాట. అప్పుడు కాపర్ ప్లేట్స్ నెదర్లాండ్స్లో నెదర్లాండ్స్ చేరాయి. అయితే అక్కడ నుంచి తిరిగి భారతదేశానికి తిరిగి రానున్నాయని నరేంద్ర మోదీ గారు తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై మోదీ మాట్లాడుతూ ఇది ప్రతి భారతీయుడికి ఎంతో సంతోషకరమైన క్షణమని తెలిపారు. సో చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఎప్పుడో 11వ శతాబ్దం నాటి నుంచి అప్పటి చోళ కాలం నాటి వస్తువులు శాసనాలు ఇప్పుడు మళ్ళీ మన భారతదేశానికి తిరిగి తేవడం అనేది చాలా సంతోషకరమని. అయితే ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఎక్స్లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రతి భారతీయుడికి ఎంతో సంతోషకరమైన క్షణం. చోళ రాజవంశానికి చెందిన రాగి శాసనాలు నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి తిరిగి రానున్నాయి. ప్రధానమంత్రి రాబ్ బెట్టిన్ సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ చోళ కాపర్ ప్లేట్లు మొత్తం 24 ప్లేట్లుగా ఉండగా అందులో 21 ప్లేట్లు పెద్దవి ఉన్నాయంట, 3 చిన్న ప్లేట్లు ఉన్నాయని ప్రధానమంత్రి ఎక్స్లో తెలిపారు. వీటిపై ప్రపంచంలోని అత్యంత అందమైన భాషలతో అంటే ఏదైతే ఉందో తమిళ భాషలో ఆ శాసనాలలో ఉంది. ఈ పత్రాలను గ్రేట్ కింగ్ రాజేంద్ర చోళ, అప్పట్లో రాజేంద్ర చోళ కాలం నాటివి, ఆయన తన తండ్రి అయిన రాజరాజ చేసిన ఈ ఒక మౌఖిక వాగ్దానికి అధికారిక రూపం ఇచ్చారని తెలుస్తుంది. ఇవి చోళల గొప్పతనానికి ప్రతిబింబిస్తాయని చెప్పుకోవచ్చు. భారతీయులు చోళులు వారి సంస్కృతికి, వారి నౌక దళాల శక్తి గురించి ఎంతో గర్విస్తాం. నెదర్లాండ్స్ ప్రభుత్వానికి ప్రత్యేకించి 19వ శతాబ్దం మధ్యకాలం నుంచి ఈ తామ్ర పత్రాలను భద్రపరిచి లైడెన్ ఐ యూనివర్సిటీయో నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి మోదీ గారు తెలిపారు. ఈ రాగి ప్లేట్లు 100 సంవత్సరాలకు పైగా నెదర్లాండ్స్ వద్ద ఉన్నాయని ప్రధానమంత్రి మోదీ గారు తెలిపారన్నమాట. విశ్వసనీయమైన పారదర్శకమైన మెరుగైన భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న సప్లై చైన్ను నిర్మించడాన్ని భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అయితే ఇంధన భద్రత నుండి నీటి సంరక్షణ వరకు నెదర్లాండ్స్ భారత్ కలిసి పనిచేస్తున్నాయని గ్రీన్ హైడ్రోజన్స్ మన సహకారం చాలా ముఖ్యం. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి గారు మోదీ పేర్కొన్నారు. అయితే నెదర్లాండ్స్ ట్యూపిల్స్కు ప్రసిద్ధి చెందిందన్నమాట విషయాన్ని ప్రస్తావించారు. భారత తామర అంటే కమలంకు ప్రసిద్ధి చెందినదని మోదీ అన్నారు. ట్యూలిప్ కమలం రెండు మనకు చాలా విషయాలను నేర్పుతాయి. వేర్లు నీటిలో ఉన్న లేదా భూమిలో ఉన్న రెండు అందాన్ని, శక్తిని పొందుతాయి. భారత్ నెదర్లాండ్స్ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేసుకుంటున్నాయని, ప్రపంచ ప్రాజెక్టులకు సాధించడానికి 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. కాలక్రమేణా అనేక నాగరికతలు పోయాయని, కానీ భారత వైవిధ్యభరితమైన సంస్కృతి నేటికి ఇక్కడికి ప్రజలు హృదయాలలో నిలిచి ఉందన్నారు ప్రధానమంత్రి మోదీ గారు. అయితే చాలా సంతోషం అండి. ఎప్పుడో 11వ శతాబ్దం నాటి చోళల రాజకాలం నాటి శాసనాలు ఇప్పుడు మళ్ళీ మన భారతదేశానికి మన సంతతిని మళ్ళీ తిరిగి తేవటం అనేది చాలా హ్యాపీ. సో ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము.